ఒంగోలులో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు వికృత చేష్టలు చేస్తూ ఉన్నాయి. కస్టమర్లను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కస్టమర్లు ఏదన్నా అవసరం వచ్చి బ్యాంకుకు వెళ్తే నానా యాగి చేస్తూ ఉన్నారు. మరి తాజాగా కూడా జర్నలిస్ట్ కాలనీకి చెందినటువంటి ఒంగోలు జర్నలిస్ట్ కాలనీకి చెందినటువంటి బాలకృష్ణ కుటుంబ సభ్యులు తమ అవసరాల కోసం బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టుకొని వారి వ్యక్తిగత అవసరాల కోసం కూడా వారు తాకట్టు పెట్టుకొని అక్కడి నుంచి కొంత లోన్ రూపంలో గోల్డ్ లోన్ అంటారు దీన్ని, బంగారాన్ని కనుక మనం బ్యాంకులో తాకట్టు పెడితే దానికి సంబంధించి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. మరి దాన్ని అంతా పూర్తి చేసుకొని వారంతా బంగారు ఆభరణాలు 67 గ్రాములను 2023లో తనఖా పెట్టి 2,49,000 రూపాయలు వారు అక్కడ లోన్ రూపంలో తీసుకోవటం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి ఆ గడువు పూర్తయిన వేళ దీనికి సంబంధించి కూడా ఒక 30,000 పైచీలు కూడా మరి బ్యాంకులో బంగారం తాకట్టు కనుక పెడితే మరి దానికి సంబంధించి ధర్మ వడ్డీ అంటారు. రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు కూడా ఒక మరి ప్రైవేట్ ఫైనాన్స్లో బయట కంటే కూడా బ్యాంకులో చాలా తక్కువ ఉంటుంది. సో దానికి సంబంధించి 2,40,000 ప్లస్ మళ్ళీ కొంత ఇంట్రెస్ట్ మొత్తం కలిపి 270 పైన కూడా వారంతా చెల్లించేందుకు బ్యాంకు వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ బ్యాంకు సంబంధించి వీరికి బ్యాంకులో రుణం బంగారం తాకట్టు పెట్టుకున్న దగ్గర నుంచి ఎటువంటి అంటే గడువు పూర్తయిందని బ్యాంకులో వారు చెప్పడంతో అవాక్కైనటువంటి పరిస్థితి. గడువు పూర్తయితే ఖచ్చితంగా కూడా బ్యాంకు సంబంధించి నోటీసులు కస్టమర్కి ఇవ్వాలా, ఎవరైతే రుణం పొందారో వారికి ఇంటిమేట్ చేస్తారు, లేదంటే ఫోన్ ద్వారా కూడా వారికి సమాచారం ఇవ్వచ్చు. ఇంకా కమ్యూనికేషన్ కనుక లేకపోతే బ్యాంకు సిబ్బంది మరి కొరియర్ ద్వారా కూడా నోటీసులు పంపించే పరిస్థితి. అయితే ఇవేమీ జరగకుండా ఎవరైతే ఈ బాలకృష్ణ అనే వ్యక్తి యాక్సిస్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టారో అక్కడ తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది మనకి ఒక ప్రైవేట్ ఫైనాన్స్లో వారు తాకట్టు పెట్టి అక్కడ నుంచి కూడా వాళ్ళు బంగారం తాకట్టు పెట్టి వారు లోన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ తతంతా కూడా బ్యాంకు మేనేజర్ కనుసైగలో జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అక్కడ గోల్డ్ అప్రైజర్గా ఉన్నటువంటి వ్యక్తి మరి వీరు అడపాదడపా వెళ్ళి బ్యాంకుకు సంబంధించి ఒక వారం రోజుల పాటు తిరిగి వేసారితే ప్రైవేట్ ఫైనాన్స్లో మీ బ్యాంకులో ఉన్నటువంటి బంగారం ప్రైవేట్ ఫైనాన్స్లో పెట్టామని మీరు అక్కడికి వెళ్ళాలని వారిని అక్కడికి మళ్ళీ యాక్సిస్ బ్యాంక్కి తిప్పడంతో వారు విసుగు చెంది దళిత నేత నీలం నాగేంద్రను సంప్రదించడం జరిగింది. నీలం నాగేంద్ర అక్కడ బ్యాంకు మేనేజర్ వాళ్ళందరితోటి కూడా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నీలం నాగేంద్ర గారు విస్తుపోయే విషయాలు వెల్లడించడం జరిగింది. ఇవి యాక్సిస్ బ్యాంకు సంబంధించినటువంటి మరి కస్టమర్ అయినటువంటి బాలకృష్ణకు సంబంధించినటువంటి బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్లో యాక్సిస్ బ్యాంకు వారు పెట్టి మరి లక్షల్లో లోన్లు తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక కస్టమర్ బ్యాంకులో బంగారం పెడితే ఆ బ్యాంకు వాళ్ళే ప్రైవేట్ ఫైనాన్స్లో పెట్టి మరి ఆ కస్టమర్ని నానా ఇబ్బందులకు గురి చేస్తూ 7,20,000 పైగా కూడా డబ్బులు కట్టాలని వారు వేధించినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మరి ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులు మరి పట్టించుకోకపోవటం చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ బ్యాంకు సిబ్బంది ఆట కట్టించారు దళిత నేత నీలం నాగేంద్ర గారు. త్వరితగతిన తమకు గనక బంగారం ఇవ్వకపోతే తాము ఎట్టి పరిస్థితుల్లో మరి బ్యాంకులో ఎంతైతే రుణం తీసుకున్నామో దానికి సంబంధించి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వడ్డీ చెల్లిస్తాను తప్ప ₹1 కూడా ఎక్సెస్ మరి చెల్లించే ప్రసక్తే లేదని భీష్మించుకొని కూర్చోవడంతో అక్కడ ఒకసారిగా బ్యాంక్ సిబ్బంది కూడా అవాక్కయ్యారు. మరి మీడియా సమావేశం నిర్వహించి అక్కడ మాట్లాడటంతో బ్యాంక్ సిబ్బంది కంగు తిని మరి ఒక సాయంత్రానికి అలా బంగారం తీసుకొచ్చి కస్టమర్ చేతిలో పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులుగా చెప్పుకునేటువంటి వాళ్ళలో మరి వారంతా కూడా క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ కాదు. సో వాళ్ళకి వచ్చే జీతం ఒక యాక్సిస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐడిబిఐ బ్యాంక్ కానీ వీటి నెట్వర్క్ సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ ఆ బ్యాంకులో పనిచేసేటువంటి సిబ్బంది జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. వీరేం చేస్తారయ్యా అంటే అత్యధిక ఆ వడ్డీలకు అత్యధికంగా ఈజీ మనీకి ఆశపడి కస్టమర్లను బోల్తా కొట్టించడం, ఎవరైతే వీక్గా ఉంటారో కస్టమర్స్ మరి వాళ్ళకు సంబంధించి ఆ ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా బ్యాంకులో డేటా ఉంటుంది కాబట్టి ఆ బ్యాంకులో పనిచేసేటువంటి సిబ్బంది అక్కడ పనిచేసేటువంటి మేనేజర్ కూడా కొన్ని వికృత చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు. దీనిపై మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని బాలకృష్ణ కుటుంబ సభ్యులు అదేవిధంగా దళిత నేత నీలం నాగేంద్ర డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక కుటుంబాన్ని మరి రోడ్డున పడేసే విధంగా బ్యాంకు దుశ్చర్యలను అంటకట్టి మరి వారికి బంగారం ఇప్పించడంలో మరి దళిత నేత నీలం నాగేంద్ర గారు కూడా సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు.